ఖైరతాబాద్ పెద్ద గణేశుడు చకచక రెడీ అయిపోతున్నాడు. ఈసారి 70 అడుగుల గణపతి మొత్తం మనం ప్రస్తుతం చూస్తున్నాము. మట్టి వర్క్ అంతా ఆల్మోస్ట్ పూర్తి అయిపోయింది. దానికి సంబంధించిన ఫినిషింగ్ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ విగ్రహం పనులు ఎట్లా జరుగుతున్నాయో ఒకసారి మనం చూద్దాము. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ బడా గణేశుడి మంటపం దగ్గర ఉన్నాము. ఒకసారి చూస్తున్నాం కదా, ఈసారి మొత్తం శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి రూపంలో మనకు 70 అడుగుల మట్టి గణేశుడు మనకి ఈసారి కొలువు తీరుతున్నాడు. అయితే పైనుంచి ఒకసారి మనం గమనిస్తే 70 సంవత్సరాల సందర్భంగా ఏర్పాటు చేస్తున్న 70 అడుగుల విగ్రహం కాబట్టి దీంట్లో ఈసారి కాన్సెప్ట్ సప్తముఖ మహాశక్తి గణపతి 7 ముఖాలు 14 చేతులతో ఈసారి మనకు బడా గణపతి మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు. ఈ మంటపంలో నిర్మాణ పనులు అయితే చూస్తున్నాము. మట్టి పని దాదాపు పూర్తి అయిపోయింది. ఫినిషింగ్ వర్క్ స్మూత్నెస్ అనేది చేస్తున్నారు. ఇప్పుడు మనం పైన పాము అంటే 7 తలల పాము పడగ విప్పి ఉన్న రూపం పైన ఉంటుంది. అది దానికి సంబంధించి అక్కడ మనకు వర్కర్స్ అంతా పనులు చేస్తున్నారు. అటు వెనకాల వైపు ఉంది, మనకు అది ఇక్కడ నుంచి మనకు స్పష్టంగా కనబడతలేదు. కానీ మనకు ఇంకొంచెం కిందికి వచ్చిన తర్వాత గణపతి తల భాగం చూస్తే మనకు కిరీటం వర్క్ అయిపోయింది. తొండం కూడా చూస్తున్నాం మనము. తొండం అంతా మట్టి పని అంతా పూర్తి అయిపోయింది. దాని మీద స్మూత్నెస్ కోసము వాళ్ళు వర్కర్స్ చేస్తున్నారు వర్క్. మొత్తం 7 చేతులలో అంటే ఇటువైపు 7 ఇటువైపు 7 మొత్తం 14 చేతులు ఉంటాయి. మనం ఫస్ట్ మనకు ముందు భాగంలో కనిపించే ప్రధానమైన 2 చేతుల్ని మనం ఒకసారి గమనిస్తే, ఒకటేమో అభయహస్తంగా ఉంటుంది కుడి చేతు, తర్వాత ఎడమ చేతిలో లడ్డు పట్టుకొని ఉంటాడు గణపతి. ఆ తర్వాత మనం గణపతిని గమనిస్తే ఒక దాంట్లో రుద్రాక్ష, శంఖము, ఒక చేతిలో పైన చేతిలో రుద్రాక్ష వస్తుంది, తర్వాత శంఖము, తర్వాత గ్రంథాలు, వీణ, కమలము, మళ్ళా కుడి చేతిలో చూసుకుంటే మళ్ళీ కమలం కామన్గా ఉంటుంది, త్రిశూలము, మళ్ళీ గ్రంథము, శంఖము, చక్రం కూడా. ఇట్లా ఈ రూపంలో మనకు మళ్ళీ ఇంకొక చేతిలో గద, ఒకటి అభయాస్తము, తర్వాత లడ్డూ చేయితో పాటుగా మొత్తంగా గణపతి ఆయుధాలతో మనకు దర్శనమిస్తాడు. అట్లాగే మనము గణపతికి సంబంధించిన విగ్రహం వర్క్లో కండువ, పంచ ఇదంతా కూడా మనకు రూపమంతా ఇప్పుడు మనకు మొత్తం కనబడుతుంది. మనకు ఆకారం అంతా వచ్చేసింది. అయితే ఇంకా కాళ్ళ దగ్గర కూడా ఇంతకుముందు స్టార్టింగ్ పాదపూజ చేసినప్పుడు జనరల్గా మనకు వర్క్ స్టార్ట్ చేసిరు. ఆ తర్వాత ఇప్పుడు మొత్తం నెయిల్స్ దగ్గర నుంచి డీటెయిలింగ్ అనే వర్క్ ఇప్పుడు జరుగుతున్నది, అది చేసిరు. తర్వాత మనకు గణపతి దగ్గర ఎప్పటిలాగానే ఈసారి మనకు ఇక్కడ రాహుకేతువులు కూడా నిర్మాణం అంతా కూడా పూర్తి అయిపోయింది. రాహుకేతువులు, ఆ తర్వాత ఇక్కడ మనం మూషిక మహారాజు ఉంటాడు కదా కింద, మూషికం దానికి సంబంధించి కూడా వర్క్ మట్టి పైనంతా అయిపోయింది. ఈసారి స్పెషల్గా ఏంటంటే అయోధ్యలో బాలరాముడు కొలువుదీరిన నేపథ్యంలో మనకు ఖైరతాబాద్ గణేష్ మండపంలో కుడివైపు భాగంలో కింద మనకు బాలరాముడి విగ్రహం కూడా, అంటే అయోధ్యలో ఏ విధంగానైతే రాముడి రూపం ఉన్నదో సేమ్ యాజ్ ఈజ్ అదే రూపంలో మనకు ధనస్సు పట్టుకున్న బాలరాముడు ఆ రూపం అంతా కూడా నిర్మాణం కంప్లీట్ చేసిర్రు. ఆ తర్వాత వెనకాల కూడా డిజైనింగ్ కానీ అదంతా సేమ్ మనకు ఎట్లా అయితే అయోధ్యలో ఉంటుందో అట్లనే సేమ్ ఇక్కడ కూడా నిర్మాణం అనేది చేసిర్రు. అయితే మనము ఎప్పుడైతే గణేశుడి ప్రధాన మండపం ఇది ఉంటుంది కదా, పెద్ద గణేశుడు ఉండే మండపం మనకు ప్రధాన మండపం అయినప్పుడు దాంట్లో వివిధ రూపాలన్నీ వస్తాయి. ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ మనకు గణేశుడి మండపం దగ్గర 2 ఉపమండపాలు ఉంటాయి. లెఫ్ట్కి ఒకటి, రైట్కి ఒకటి ఉపమండపాలు ఉంటాయి. మనం ఇప్పుడు అక్కడ ఉపమండపాలలో వర్క్ జరుగుతుంది, ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం. ఖైరతాబాద్ పెద్ద గణేశుడి ప్రధాన మండపం దగ్గర మనకు 2 వైపులా, ఒకటి కుడి వైపు ఒకటి ఎడమ వైపు 2 ఉపమండపాలు ఉంటాయి. ఇప్పుడు ఈ ఉపమండపం చూస్తున్నాం కదా, ఈ ఉపమండపంలో వర్క్ జరుగుతున్నది. ఈ కాన్సెప్ట్ ఏంటిదంటే శ్రీనివాస కళ్యాణం కాన్సెప్ట్. మొత్తం శ్రీనివాస కళ్యాణ ఘట్టము ఎట్లా జరుగుతుందో అదంతా కూడా ఇక్కడ ఆవిష్కరించే విధంగా ఈ మంటపంలో విగ్రహాల ఏర్పాటు చేస్తున్నారు. మట్టి పని అంతా పూర్తయింది. దానికి సంబంధించి స్మూత్నెస్, తర్వాత డీటెయిలింగ్ అంటే హెయిర్స్ దగ్గర, తర్వాత కిరీటము, ఫేసు, ఇట్లా అంటే డీటెయిలింగ్ ఉంటాయి కదా మనకు. సూక్ష్మమైన పనులు అంటే ఇప్పుడు స్థూలంగా అయిపోయింది, సూక్ష్మంగా ఉండే పనులు మైక్రో ఆర్ట్ అంతా కూడా ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు కార్మికులు దీని మీద ఇప్పుడు మన శ్రీనివాస కళ్యాణం వర్క్ మీద పనిచేస్తున్నారు. తర్వాత మనము రైట్ సైడ్ ఉన్న 2వ ఉపమండపంలో అక్కడ ఒక కాన్సెప్ట్ వస్తుంది. రైట్ సైడ్ ఏమో ఇక్కడ శ్రీనివాస కళ్యాణ ఘట్టము ఆ వర్క్ అంతా జరుగుతుంది. అంటే మనకు వర్క్ జరిగేటప్పుడు అదంతా కూడా కప్పి ఉంచిర్రు, కొంచెం మనకు ఆరడానికి, తర్వాత డస్ట్ పడకుండా ఉండడానికి కొన్ని విగ్రహాల మీద మనకు అట్లా వాళ్ళు క్లాత్ వేసి పెడతారనమాట. మళ్ళీ ఆల్రెడీ పూర్తి అయింది, మళ్ళీ ఇబ్బంది కాకుండా దానిలో డస్ట్ పడడము అట్లా పని జరుగుతున్నప్పుడు ఏదైనా ఒకటి అంత కొంచెం ధూళి అదంతా పడుతుంది కదా, అట్లా పడకుండా కప్పి పెట్టిరు. మనకు అదంతా తీస్తే మనకు ఇంకా స్పష్టంగా కనబడుతుంది. మనం మళ్ళొక వీడియోలో మనం అంత డీటెయిల్గా ఆ రూపం ఎట్లా ఉందనేది కూడా మనం ఆ రూపాన్ని కూడా వర్ణించుకుంటూ చెప్దాము.
ఇప్పుడు మనం రెండో ఉపమండపం దగ్గరికి వెళ్దాము. పెద్ద గణేశుడి లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇంకో ఉపమండపం, రెండో ఉపమండపం. ఆ రెండో ఉపమండపం ఇటువైపు ఉంటుంది. మనం ఇప్పుడు ఈ రెండో ఉపమండపం వైపు వెళ్దాము. ఉపమండపంలో చూస్తున్నాం కదా, ఇదేంటంటే కాన్సెప్ట్ ఇక్కడ ఇదేమో శివపార్వతుల కళ్యాణ ఘట్టము. విగ్రహాలన్నీ కూడా పూర్తయినాయి, అంటే మట్టి వర్క్ వరకు పూర్తయింది. వరిగడ్డి, తర్వాత మట్టి, వుడెన్ పౌడర్, వీటన్నింటితో విగ్రహానికి ఒక రూపం అయితే తీసుకొచ్చిర్రు. స్థూలమైన ఆకారం ఫస్ట్ తీసుకొస్తారు, ఆ తర్వాత దాని మీద స్మూత్నెస్ తీసుకొచ్చి దాని మీద డీటెయిలింగ్ చేస్తారు. హెయిర్స్ దగ్గర నుంచి కిరీటంలోని డిజైన్ కూడా, తర్వాత ఆభరణాలు, అంటే డీటెయిల్గా ఒక్కొక్క ఆభరణంలోని చిన్న చిన్న రాయి దగ్గర నుంచి కూడా వీళ్ళు మళ్ళీ దాని డీటెయిలింగ్ అనేది తర్వాత ఇస్తారు. ఇప్పుడు మన చేతులు కూడా గమనించవచ్చు. చేతులు చూస్తే మామూలుగా ఇప్పుడు ఒక చేతు అన్నట్టు ఒక ఏర్పడుతుంది అంతే. తర్వాత చేతుల్లోని ఫింగర్స్, తర్వాత ఆ దండలు, అంటే కళ్యాణం కాబట్టి దండలు ఉంటాయి. ఇట్లా ఆ డీటెయిలింగ్ అనేది మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో చేస్తుంటారు. సో ఇట్లా మనకు రెండు ఉపమండపాలలో కూడా వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఇప్పుడు మనము ఎప్పుడైతే ఈ వర్క్ అంతా ఒక తుది దశకు చేరిందో ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు ఇంకా వెల్డింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే. వెల్డింగ్ వర్క్ అంటూ ఇంకా మిగిలేం లేదు. ఎందుకంటే ప్రధానంగా విగ్రహాలకు సంబంధించిన బేసిక్ స్ట్రక్చరు నిలబడడానికి, ఆ విగ్రహం ఆకారం నిలబడడానికి ఫస్ట్ ఐరన్తో చేసిన ఒక పిల్లర్ల రూపంలో చేసి, తర్వాత దాని డీటెయిలింగ్, ఒక జాలి వర్క్, దాని మీదకి వెళ్ళి మట్టి వర్క్, ఇదంతా చేసి ఆ బేసిక్ స్ట్రక్చర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ విగ్రహాలన్నీ ఈ రూపం తీసుకొచ్చారు కదా. ఇప్పుడు ఇంకా వెల్డింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. వెల్డింగ్ వర్క్ అయిపోయింది, కార్పెంటర్ వర్క్ అయిపోయింది. మొత్తం ఇప్పుడు ఏంటంటే ఆకారానికి సంబంధించి డీటెయిలింగ్ ఇవ్వడమే ఉంది. సో ఇదంతా కూడా ఆర్ట్ వర్కే. ఇప్పుడు మిగిలి ఉందంతా ఆర్టిస్టులు, ఇంకా డీటెయిలింగ్ ఆకారం తీసుకొచ్చే పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అది అంత స్మూత్నెస్, తర్వాత ఆభరణాలు, తర్వాత ఇంకా ఇవన్నీ ఈ పనులన్నీ పూర్తయిన తర్వాత అప్పుడు కలర్ పని స్టార్ట్ అవుతుంది. ఏ నగలకు ఏ రంగులు వేయాలి, పంచకు ఏ రంగు వేయాలి, కండువాకు ఏ రంగు వేయాలి, తర్వాత లడ్డు, కళ్ళు, ఇట్లా ఏ భాగంలో ఏ రంగు వేయాలనేది మొత్తం డిసైడ్ చేస్తారు. ఒకసారి ఇది పూర్తయిన తర్వాత ఎట్లుంటుందో మనం ఒకసారి ఇక్కడ పోస్టర్ను మనం చూసి తెలుసుకుందాము. మనం ఇక్కడ పోస్టర్ కూడా, అంటే ఖైరతాబాద్ గణేశుడి పోస్టర్ ఆవిష్కరించినప్పుడు ఇక్కడ పెట్టింది కదా, మనం ఒకసారి మొత్తం చూద్దాం ఈ పోస్టర్. సో మనకు ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత గణేశుడు మనకు ఈ రూపంలో దర్శనమిస్తాడు. మనం చూస్తున్నాం కదా, పైన 7 పడగల పాము వస్తుంది, కింద మొత్తం 7 ముఖాలు, మధ్యలో వినాయకుడి ముఖం, చుట్టూ దేవతామూర్తుల ముఖాలు వస్తాయి. తర్వాత మొత్తము చేతులు కూడా మనకు 14 చేతులు వస్తాయి. ఒక చేతిలో శంఖము, మరొక చేతిలో గద, అంటే విష్ణుమూర్తి టైపులో గద, శంఖము ఉంటాయి. మళ్ళీ కింద మనకు బాలరాముడు. ఇట్లా అయోధ్యలో ఏదైతే నల్లరాయితో బాలరాముడిని తయారు చేసిరో ఇక్కడ మట్టి విగ్రహం చేసినప్పటికి కూడా మళ్ళీ మనకు ఈ కలరింగ్ ఇస్తారు. అప్పుడు మనకు అయోధ్యలోని బాలరాముడి విగ్రహం ప్రతిమ ఎట్లా ఉందో సేమ్ మనకి ఇక్కడ కూడా అట్నే దర్శనం ఇస్తుంది. ఇట్లా ఉన్నదేమో మనకు రాహువు, ఇటువైపు ఉన్నదేమో కేతువు, రాహువు కేతువు, తర్వాత బాలరాముడు, ఇటు రాహుకేతువులు, వాహనం వినాయకుడి వాహనం మూషికం కూడా ఇక్కడ వచ్చేస్తుంది. తర్వాత రైట్ సైడ్లో మనకు శివపార్వతుల కళ్యాణము. ఈ శివపార్వతుల కళ్యాణంలో మనకు ఇక్కడ పార్వతీమాత, తర్వాత శివుడు, ఇటువైపు విష్ణువు కూడా వస్తాడు, వెనకాల నారదుడు, ఇంకా ఇతర దేవతలు ఇటువైపు ఉన్నారు. బ్రహ్మ, విష్ణు, మనకు శివుడు, పార్వతీమాత, వెనకాల నారదుడు కూడా ఉన్నాడు. సో ఈ రూపం శివపార్వతుల కళ్యాణ ఘట్టం అది. ఆ తర్వాత ఇటు మనకు కుడివైపు ఉన్న ఉపమండపంలో శ్రీనివాస కళ్యాణం ఘట్టం వస్తుంది. ఇక్కడ శ్రీనివాసుడు, తర్వాత అమ్మవారు ఉంటారు. ఉన్న తర్వాత ఈ కేవలము కళ్యాణ ఘట్టం ఆవిష్కరించడంతో పాటు ఇక్కడ వీళ్ళు మనకు ఒక డిఫరెంట్ ఇంకొక కాన్సెప్ట్ను కూడా ఇక్కడ ఆవిష్కరించబోతున్నారు. అదేంటిదంటే క్షీరసాగర మదనం. ఇటువైపు దేవుళ్ళు, ఇటువైపు దానవులు, వీళ్ళు మందర పర్వతాన్ని ఆధారంగా చేసుకొని వాసుకి పాముతోని వీళ్ళు క్షీరసాగర మదనం చేసిన ఘట్టాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. దీన్ని కూడా ఇక్కడ ఆవిష్కరించబోతున్నారు. మనకు పురాణాల పరంగా క్షీరసాగర మదనానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఎందుకంటే మనకు పురాణాలలో చెప్పినట్టుగా క్షీరసాగర మదనం నుంచే మనకు లక్ష్మీదేవత, చంద్రుడు, తర్వాత ఐరావతము, కామధేనువు, కల్పవృక్షము, తర్వాత అమృతము, తర్వాత గర్లం కూడా వచ్చింది. మనకు ఇట్లా అంటే పాల సముద్రంలో సాగర మదనం చేసినప్పుడు ఇవన్నీ వచ్చినాయి అని చెప్పేసి మనకు పురాణాలు చెప్తున్నాయి. అట్లాగే ఇవన్నీ కూడా అంటే మనకు ఒక పురాణాలలో మనం ఈ దేవతల వీటికి సంబంధించి మనము చరిత్ర అదంతా మనం ఆ పురాణాలకు చదువుకున్నప్పుడు సో క్షీరసాగర మదనానికి మనకు పురాణాలలో చాలా ప్రాశస్త్యం ఉన్నది. సో ఆ ప్రాశస్త్యాన్ని పురస్కరించుకొని వీళ్ళు ఇక్కడ ఆ ఘట్టాన్ని కూడా ఇక్కడ ఆవిష్కరిస్తున్నారు. దీనికి సంబంధించిన కళాకారులు ఎవరనేది కూడా మనకి ఇక్కడ వీళ్ళు రాసి పెట్టిరు, మనం చూడొచ్చు. ఇక్కడ సి రాజేంద్రన్ శిల్పి. తర్వాత ఈయన ఎవరంటే మనకు చెన్నైకి చెందిన శిల్పి. ఈయన రాజేంద్రన్ గారు రెగ్యులర్గా
ఎవ్రీ ఇయర్ ఈయన శిల్పిగా ఉంటారు. సిఎస్ జోగారావు ఆర్టిస్ట్ అండ్ డిజైనర్, ఒడిస్సా ఈయన శిల్పి. తర్వాత ఈయననేమో ఆర్టిస్ట్, దానికి సంబంధించి ఫినిషింగ్ రూపం ఇవ్వడం, రంగుల దగ్గర కలరింగ్, కలర్ కాన్సెప్ట్ అంతా ఈయన చూస్తాడు. తర్వాత సందీప్ రాజ్ కన్వీనర్. సో రాజ్ కుమార్ సింగారి అంటే మనకు ఆలయ కమిటీ చైర్మన్. మండపం దగ్గర ముఖ్యమైన వ్యక్తుల వివరాలు కూడా అక్కడ మనకు ఇచ్చిరన్నట్టు. సో ఇట్లా మనకు మొత్తం విగ్రహము, ఈ మండపంలో వర్క్ ఇదంతా పూర్తయిన తర్వాత మనకు మొత్తంగా ఈ పోస్టర్లో చూపించిన రూపంలో మనకు అంతా ఆవిష్కరణ జరుగుతుంది. సో దానికి సంబంధించి ఇప్పుడు మనకు వర్క్ ఎట్లా జరుగుతుంది అనేది మనం ఇందాక ఇప్పుడు ఇక్కడ మండపంలో, తర్వాత ఉప మండపాలలో చూసినాము. ఇట్లా మనకు ఇంకొక కరెక్ట్గా నెల రోజులు లేదు, ఇంకొక కరెక్ట్గా ఒక 25 రోజులు ఉన్నది. ఈ 25 రోజులలో కూడా ఈ మిగతా పని అంతా కూడా పూర్తి చేయడం కోసము వర్కర్స్ అందరూ రాత్రింబవళ్ళు పనిచేస్తున్నారు. డే అండ్ నైట్ షిఫ్ట్ల వారీగా చాలామంది టీమ్స్ మారుతూ వర్క్ చేస్తున్నారు. ఇంతకుముందు మనం వెల్డింగ్ వర్క్ అప్పుడు కూడా చూసినాము, షిఫ్ట్లుగా మారుకుంటూ చేసిర్రు. వుడెన్ వర్క్ చేసిన కార్పెంటర్లు కావచ్చు, వెల్డర్స్, తర్వాత వీళ్ళందరూ బట్టి వర్క్, ఇదంతా కూడా మనకు షిఫ్ట్ల వారిగానే చేసారు. ఇప్పుడు కూడా ఈ కలరు ఇదంతా కూడా మనకు సెప్టెంబర్ 9వ తారీఖు నాడు వినాయక చవితి అంటే ఫస్ట్ మనకు సెప్టెంబర్ 1వ తారీఖు వరకే దీన్ని పూర్తి చేసి అందిస్తాము. ఆ తర్వాత ఇంకేమన్నా ఇతర డెకరేషన్లు ఏమైనా చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి మనకు శిల్పులు కానీ ఆర్టిస్టులు కానీ ఆల్రెడీ ఆలయ కమిటీ వాళ్ళకు చెప్పారు. సో ఇట్లా మనకు ఇంకొక 25 రోజులు అయితే మనకు పూర్తి స్థాయిలో 70 అడుగుల మహాగణపతి మనకు ప్రత్యక్షంగా కన్నుల పండుగ దర్శనం ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. సో మనం ఇంకా ఈ వర్క్ జరుగుతున్న కొద్దీ కలర్ కాన్సెప్ట్ ఇదంతా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ మనము ఇంకా ఖైరతాబాద్ గణేశుడి గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.